కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఇచ్చిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా భూపాలపల్లి వ్యాప్తంగా ఉన్న సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైన్లలో కార్మికులు ఉదయం నుంచే విధులకు హాజరు కాలేదు. కార్మిక సంఘాలు ఇచ్చిన ఒక్కరోజు సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొనవద్దని యాజమాన్యం చెప్పినా కూడా కార్మికులు సమ్మెకు మద్దతు పలికారు. బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. ఒక్కరోజు సింగరేణి సమ్మె వల్ల భూపాలపల్లి కార్మికులు కోల్పోయే వేతనం సుమారుగా 1,88,00,000, దాదాపు 5,90,00,000 రూపాయల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతోంది. సమ్మెలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణిలో సమ్మెకు సహకరించిన కార్మికులకు అన్ని కార్మిక సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ప్రవేశపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెలో భూపాలపల్లి సింగరేణి కార్మికులు టోటల్గా బంద్ పాటించారు. కార్మికులకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి ఒక్కరోజు సమ్మెలు వచ్చినప్పుడు కార్మికులు చాలా వరకు సమ్మెలో పాల్గొన్నారు. చట్టాలు ఏ విధంగా మారుస్తున్నారు అనేది కార్మికులకు పూర్తిగా అర్థమయ్యే విధంగా కార్మిక సంఘాలు చెప్పినాయి కాబట్టి జేఏసీ సంఘాలు చెప్పినటువంటి ప్రతి పాయింట్ను కూడా కార్మికులు అర్థం చేసుకొని ఈ సమ్మెలో విజయవంతం చేశారు. అదేవిధంగా ఇప్పటికి కూడా మేము మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాం, గవర్నమెంట్ చెప్తా ఉన్నాం, మోడీ గారితో చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటిగా చట్టాలు మార్చుకోండి. గతంలో ఉన్నటువంటి చట్టాలు అట్లనే ఉండనివ్వండి. 44 కోడ్లను తీసుకొచ్చి 4 కోడ్లను చేసి కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అది సాగనివ్వమని అన్ని జాతీయ సంఘాలు ఏకమైతే భారతదేశం మొత్తం ఈరోజు బంద్ పాటించి 50 కోట్ల మంది వాళ్ళ కార్మికులు బంద్లో పాల్గొన్నారు. కాబట్టి మేమందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి కాబట్టి ముందు నడిచేటువంటి ఎటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడ్డా కానీ సంఘాలు వదిలిపెట్టకుండా మీ వెంటబడైనా కానీ హక్కులు సాధించుకుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవసరాలు రాకుండా ప్రైవేట్ పరం చేయకుండా కార్మికులను ఆదుకోవాల్సినటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేయడం చాలా విడ్డూరంగా ఉన్నది. గతంలో 66 కంటే ముందు మన సింగరేణి సంస్థ కూడా ప్రైవేట్ సంస్థలో ఉండే. అటువంటి సంస్థని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రకటిస్తే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 11 సంవత్సరాల నుండి ప్రతి ప్రాజెక్టుని, ప్రతి ఇండస్ట్రీని, ప్రతి కంపెనీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇదివరకు బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థ ప్రకటించలేదు, ఓపెన్ చేయలేదు, దానికి పురాణం కూడా లేనలేదు. అటువంటి బీజేపీ గవర్నమెంట్ కార్మికుల మీద పడి కానీ సంస్థల మీద పడి కానీ ప్రైవేట్ పరం చేసేది ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో ఇలా నిర్ణయాలు తీసుకోకూడదని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కార్మిక సంఘాలను ఏకమై కార్మికులను ఏకం చేసి సమ్మె విజయవంతం చేసినందుకు కార్మిక లోకానికి మేము విజయవంతంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అలాగే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా యావత్ అన్ని కార్మిక సంఘాల పిలుపు మేరకు మరి ఈ రోజున పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చుకున్నటువంటి ఈ నిర్ణయంలో 4 కోళ్లు ఏ విధంగా ఉన్నాయంటే పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, అలాగే వృత్తిపరమైన భద్రత కోడ్లు 4 విభజించడం జరిగింది. మరి ఈ కోళ్లు కనుక అమలైతే కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి కార్మిక సోదరులారా ఈ కోళ్ల గురించి పూర్తి అవగాహనతో పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ పరిశీలిస్తే ఒక్క కార్మికుడు కూడా మైన్ మీదకి రాకుండా తమ యొక్క నిరసన గళాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున ఈ సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. ఈ సమ్మెకు మద్దతు తెలిపినటువంటి పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన సింగరేణి కార్మిక సోదరులందరికీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. నరేష్ నేత, టీబీ కేస్.